భారతదేశంలో మంచి చేయకూడదా? అంటే ఉచితంగా వైద్యం గానీ, ఉచితంగా చదువు గానీ చెప్పకూడదా అని చెప్తే అవుననే అంటున్నారు బీహార్‌లో ఉన్న చాలామంది స్టూడెంట్స్. మీకు సోషల్ మీడియాలో చూసుకోవచ్చు ఖాన్ సార్ అని చెప్పి. ఆయన పేరు అసలు పేరు ఫైజల్ ఖాన్. ఆయన ఎంతో చదువుకొని చాలామంది మధ్యతరగతి వాళ్ళకి చదువు అందట్లేదని చెప్పి ఆయన బీహార్‌లో ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టి ₹100కి, ₹200కి, ₹500కి యూపీఎస్సీ కానీ, బీపీఎస్సీ కానీ లేదా రైల్వే కానీ ఇలా అన్నిటి మీద చాలామందికి చదువు అని అందిస్తున్నారు. అదిగాక కొంతమందికి యూట్యూబ్లో కూడా ఆయన క్లాసులు చెప్తున్నారు. ఆయన మీద మొన్న రీసెంట్గా కాల్పులు జరిగినాయి. కాల్పులు జరిగితే కూడా ఆయన్నే తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఎందుకంటే ఆయన మంచి చేశాడు కదా. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక హాస్పిటల్ పెట్టాడు. ఎందుకు? ప్రజలకి అక్కడ ఉన్న వాళ్ళకి వైద్యం అనేది తక్కువ రేట్లో అందాలి, వైద్యం అనేది ప్రతి పేదవాడికి అందాలని చెప్పి ఆయన ఒక హాస్పిటల్ పెట్టి ₹15కి ఈసీజీ బ్లడ్ టెస్ట్ అని చెప్పి, ₹30కి మళ్ళీ ఈసీజీ అని చెప్పి, ఆ తర్వాత 900కి అల్ట్రా స్కానింగు, సిటీ స్కాన్ అని చెప్పి అన్నీ చాలా అతి తక్కువలో జరిగేటట్టు పెట్టాడు. ఒక మనిషి వెళ్తే అన్ని స్కానింగ్లు చేసుకుంటే మొన్న రీసెంట్గా 2000 అయిందంట. అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది అని అడిగితే 10,000 అవుతుంది అన్నాడు. అది ఆయన చేస్తున్న మంచి పని. అందుకని ఆయన్ని జైల్లో పెట్టాలి, అందుకని ఆయనకి శిక్షించాలి. మొన్నటిదాకా ఒక మాట కూడా చెప్పకపోతే ఈరోజు ఒక ముస్లిం అని చెప్పి ఆయన మీద ఇలాంటి దేశద్రోహం మాటలు మాట్లాడుతున్నారంట. ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పి బీహార్లో ఉన్న చాలామంది స్టూడెంట్స్ అయితే మండిపడుతున్నారు. మాకు ఎంతో బాగా చదువు అందిస్తున్నారు, మాకు ఎంతో బాగా చూసుకుంటున్నారు సారు, మాకు కరోనా టైంలో కూడా ₹1 బిళ్ళ కూడా తీసుకోకుండా మాకు క్లాసులు చెప్పారు, ఆయనని మీరు జైలుకి ఎట్లా తీసుకెళ్తారని చెప్పి తీవ్రంగా మండిపడుతున్నారు. మరి ఖాన్ సార్ మరి తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తారు, మళ్ళీ ఈ ఉచిత ఇన్స్టిట్యూట్ అనేది నడుపుతారా, ఈ ఉచిత హాస్పిటల్ అనేది నడుపుతారా అనేది మనం వేచి చూడాలి.